ఎంత సంబరంగా పెళ్లి చేస్తున్నారో చూస్తున్నావుగా. ఈ నగలు పోతే వాళ్ళందరికీ సంతోషం ఉంటుందా? పెళ్లికొస్తే నగలు పోయాయని కైలాష్ గారిని అందరూ తిట్టుకోరు? నిజమే, తప్పు చేశాను. ఇతని గురించి మీ నాన్నకు చెప్పనా? వదిలేయండి, ఆయన బాధపడతారు. ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? 10,000 కావాలమ్మా. సరే, రేపు నేనే ఇంటికొచ్చిస్తానులే. మీరు దేవతమ్మా. మహేంద్ర గారు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అలాగేనమ్మా. భోంచేసి వెళ్ళండి. అరుంధతి హడావిడి చూస్తుంటే ముచ్చటేస్తుంది పిన్ని. అవునమ్మా, చాలా చలాకీగా కూడా ఉంది. అమ్మా కృష్ణ తులసి, వెళ్ళి భోంచేయండి అమ్మా. ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ చుట్టాలందరూ పెరిగిపోతారు. ముందు ఫొటోస్ దిగేద్దాం, అప్పుడు ఎంతసేపైనా కూర్చోవచ్చు. అది కాదండి, బంధువులంతా అయ్యాక మేము తింటాంలే. భలే వారే, మీరు కూడా మాకు బంధువుల్లాంటి వాళ్లే. రండి కృష్ణ తులసి గారు. మేం రావాలంటే ఒక కండిషన్. కండిషనా? ఏంటండి? నువ్వు నన్ను అండి అని పిలవద్దు, కృష్ణ తులసి అని పిలిస్తే వస్తాను. అలాగే కృష్ణ తులసి, మీ వారితో కలిసి రా. ఏంటి కృష్ణ తులసి, పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. ఏం జరిగింది? ఇంకా ఏం జరగలేదు పిన్ని, మనమే జరిపించాలి. జరిపించడమేంటమ్మా? కైలాష్ గారి కూతురు అరుంధతి నాకు బాగా నచ్చింది పిన్ని. మన సూర్య లాంటి మంచివాడికి అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి జరిగితే వాళ్ళ జీవితం బావుంటుంది అని నాకనిపిస్తోంది. నీకిష్టమైతే వాళ్ళిష్టం ఏంటో కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు పిన్ని? తాళి కట్టిస్తానంటే ఎందుకొద్దంటానమ్మా, శుభం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నా కొడుక్కి మీ అమ్మాయితో రాసుంది కాబట్టే ఇన్నేళ్లు ఏ సంబంధం ఖాయమవలేదు కైలాష్ గారు. దేనికైనా సమయం రావాలి పిన్ని. ఆ సమయం వచ్చింది కాబట్టే ఇప్పుడింత మంచి సంబంధం కుదిరింది. కైలాష్ గారు, మీరు ఒప్పుకుంటారో లేదో అన్న సందిగ్ధంలోనే వచ్చి అడిగామండి. కానీ మీరు మా కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే ఒప్పుకున్నారు. ఆ సంతోషంలో మేము భాగం పంచుకుంటున్నాం శేఖర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి 25 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటున్నాము. తెలుగు వాళ్ళ అభిమానాన్ని, మర్యాదని పొందాము. మీ కుటుంబంలో మా అమ్మాయి సంతోషంగా ఉంటుందనే నమ్మకంతోనే ఈ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాం.
ఈ మంచి సమయంలో మరొక్కసారి నా మనసులో మాట చెప్తున్నాను కృష్ణ తులసి. నిజంగా నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. సూర్య లాంటి మంచి అబ్బాయికి నా కూతుర్నివ్వడం నాకు సంతోషమే. శుభం. ఇప్పటి వరకు మన మధ్య ఉన్న వ్యాపార సంబంధం కాస్త ఈ పెళ్లితో శాశ్వత బంధంగా మారబోతుందన్నమాట. అన్నీ మనమే మాట్లాడేసుకుంటున్నాం. ఇంతకీ అమ్మాయి మనసులో ఏముందో తెలియలేదు. పెళ్లి చూపుల్లో కూర్చోవడం ద్వారా తండ్రి మాటకి విలువిచ్చే అమ్మాయి అని అర్థమైంది. నిజంగా మా తమ్ముణ్ణి చేసుకోవడం అరుంధతికి కూడా మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అందరం సంతోషిస్తాం. నేనొకసారి సూర్యగారితో సెపరేట్గా మాట్లాడాలి. అదేంటి, ఏం మాట్లాడతావు? అమ్మాయిగా నాకు కొన్ని తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం పర్వాలేదు, మీరెళ్ళి మాట్లాడుకోండి. నా వైపు నుంచి చెప్పడానికి ఏమీ లేదండి. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. మీలాంటి దేవత భార్యగా వస్తుందంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి? మిమ్మల్ని భర్తగా చేసుకోవాలంటే నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్సా? ఏంటండి అవి? మంచి అమ్మాయి భార్యగా రావాలని మీరెలా ఆశపడతారో ఒక మంచి అబ్బాయి భర్తగా రావాలని నేను అంతే ఆశపడుతున్నాను. నాకు మందు తాగేవాళ్ళంటే నచ్చరు. మీకు అలవాటుందా? మందా? నా ఫ్రెండ్స్ తాగితేనే ఊరుకోనండి. సిగరెట్స్ కాలుస్తారా? లంగ్స్ పాడైపోతాయి కదండి. ఏమైనా ఎఫ్ఐఆర్స్ లాంటివి? నన్ను అలా అనుమానించకండి. అంటే మీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? బ్యాడ్ అనే పదమే నాకు నచ్చదండి. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టమే. థ్యాంక్ యూ అరుంధతి. ఎక్కడ ఈ పెళ్లికి నువ్వు నో చెప్తావోనని కంగారు పడ్డాను. చాలా థ్యాంక్స్. కైలాష్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకో? తాంబూలాల్ని మార్చేసుకుని మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకుంటాం. ఏమంటారు? ఏమంటానమ్మా, అలాగే జరిపించేద్దాం. కలుగు నీకు పోయి రావే మరదలా.